ఈ స్థిరతతో మనకు వార్తలను నిరంతరం అందించడంలో అందులోని పదజాలం కూడా మరింత ముఖ్యమైనది. మన CEO మనకు రాబోయే విషయాలకు సిద్ధం చేస్తున్నారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. అది ఎంత కాలం కొనసాగుతుందో నాకు తెలియదు. కానీ ఇది అర్థవంతంగా ఉంది కదా. నేను ఎప్పుడూ నేను చెప్పే విషయాల్లో తర్కాన్ని ఉపయోగించడాన్ని ఇష్టపడతాను. అదే దీనికి తార్కికమైన కారణం. అయితే ఆ పదజాలాన్ని కొంత పరిశీలించడాన్ని ప్రారంభిద్దాం. అందులోని మొదటి భాగమే ఆ సందేశంలో బలమైన భాగం. అది ఉద్దేశంతో నిండినది, మీ వల్ల నడిచేది అనే వాక్యం. అది స్పష్టంగా ఉద్దేశంతో నిండినది అనే భాగం ఆయన చేస్తున్న పనికి ఆయన కారణం లేదా తర్కాన్ని సూచిస్తుంది. అక్కడ నా అభిప్రాయంలో ఆయన నిరూపించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కేవలం వ్యాపార పరంగా ఆయన సాధించాలనుకుంటున్న దానికే కాదు, ఆయనను తక్కువగా చూసిన వాళ్ళు, ఆయన చేయలేడని చెప్పిన వాళ్ళు, ఆయన పేరును అపహాస్యం చేసిన వాళ్ళు, ఇలాంటి వారందరికీ ఆయన తాను తప్పు కాదని నిరూపించాలనుకుంటున్నాడు అని నేను నమ్ముతున్నాను. ఇది ఆయనకు ఇంధనం, ఆయనలోని ఆత్మవిశ్వాసానికి కారణం. ఆయన చేస్తున్న దాన్ని చేయాలనే తపనకు ఇది చాలా సంబంధం ఉందని నేను భావిస్తున్నాను. అదే ఆయన చేస్తున్న పనికి, ఉద్దేశ్యానికి ఇంధనం. మరియు ఇంకో భాగం మీరు అనే అంశం. ఇప్పుడు స్పష్టంగా మీరు అనే భాగాన్ని కొద్దిసేపట్లో మాట్లాడతాను, కానీ ముందుగా ఆ పాపప్ను వివరంగా చూద్దాం. ఆయన చెప్పిన దాంట్లో ప్రతిరోజు గడిచే ప్రతిరోజు మంచి వార్తలు తీసుకొస్తుంది అని అన్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన అర్థాన్ని లోతుగా చదువుతున్నాను. ఆయన చాలా రోజుల పాటు చెడు వార్తల కాలాన్ని అనుభవించారు. ప్రతిరోజు ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నో సమస్యలు, అడ్డంకులు ఆయన దారిలో పెట్టబడ్డాయి. ఇంకా ఇతర విషయాలు కూడా. అతను ఇలా రాయడం ద్వారా, నా అభిప్రాయంలో, ప్రస్తుతం గడిచే ప్రతిరోజు అతనికి నిజంగా మరింత సానుకూలమైన వార్తలు వస్తున్నాయని, అతను చేస్తున్న పనిలో సరైన దారిలో ఉన్నాడని, మరింత ఆధారాలు వస్తున్నాయని మనకు సంకేతం ఇస్తున్నాడు. ఇది అంతా మనందరికీ చాలా సానుకూలమైన విషయాలకు అనుసంధానంగా ఉంటుంది. అతను ఆ పాపప్లో ఇలా రాస్తున్నప్పుడు, లేదా ఆ విషయాన్ని కాగితంపై ఉపమాగా ఉంచుతున్నప్పుడు, మీరు తెలుసుకోవచ్చు విషయాలు సరైన దిశలో కదులుతున్నాయని. అతను ఓ న్యూస్కు మనం ఇచ్చిన స్పందనను కూడా హైలైట్ చేయాలనుకున్నాడు. అది అతనికి చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. మనకు వస్తున్న పాపప్స్ గురించి మనం ఉత్సాహంగా ఉన్నామని తెలుసుకోవడం అతనికి పెద్ద సానుకూలతగా మారింది. మనం ఇచ్చిన అభిప్రాయం అతని మనోధైర్యాన్ని పెంచింది. అతను ఇలా అన్నాడు, మీరు చదువుతున్నారని, చూస్తున్నారని, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని తెలుసుకోవడం ఈ ప్రయాణంలో మేము ఒంటరిగా లేమని మాకు గుర్తు చేస్తుంది. మీ ఉత్సాహమే మాకు ఇంధనంగా మారుతోంది. ఇది అంతా మీరు అనే భాగానికి సంబంధించినదే. దాని గురించి నేను కొద్దిసేపట్లో మాట్లాడతాను. అతను ఇంకా ఇలా అన్నాడు, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల, సంకల్పం మారదు. మనం గొప్ప ధైర్యవంతమైన కలను సాధించేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రతిరోజు దృష్టి స్పష్టంగా మారుతోంది. దృష్టికోణం స్పష్టమవుతోంది. సంకల్పం బలపడుతోంది. ఇది అతను ఎదుర్కొన్న అనుభవాలకు సూచనగా అనిపిస్తోంది. ఇది అతను మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తోంది. అతను గత 8-10 నెలలు లేదా 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువగా 2 సంవత్సరాలుగా ఎదుర్కొన్న అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులు ఉన్నా, ఇవన్నీ చివరికి విలువైనవే అవుతాయని, ఇవి అతనిని మరింత తెలివైనవాడిగా చేశాయి.
ఇవి అతనిని మరింత సహనశీలుడిగా చేశాయి. ఇవి అతనిని తన నిజమైన దృష్టి ఏమిటో మరింత అవగాహన కలిగించేలా చేశాయి. అతను సాధించాలనుకుంటున్న దానిపై తన దృష్టిని మరింత పదునుగా మార్చుకోవడంలో ఇది అతనికి సహాయపడింది. అలాగే ఆ కష్టకాలాలను దాటి ముందుకు వెళ్ళాలనే సంకల్పం అతనిని దాదాపు ప్రతిరోజు మరింత బలంగా ఎదగడానికి సహాయపడింది. మేము ధైర్యంగా అందమైన భవిష్యత్తును చూస్తున్నాము, దాని వైపు స్థిరంగా ముందుకు సాగుతున్నాము. ఒకచోట నిలబడిపోలేదు, వెనక్కి వెళ్ళడం లేదు, వదిలిపెట్టడం లేదు. వేగాన్ని సంపాదిస్తున్నాము, ఆ వేగం మమ్మల్ని తీసుకెళ్లగలదు. ఓ న్యూస్ను ఫాలో అవ్వండి. ముందున్న మార్గం తెరిచి ఉంది. అతను అక్కడ రాసిన ఈ విషయాలన్నీ నా దృష్టిలో ఏదో ఒకటి జరగడం మొదలవుతుందనే సంకేతాన్ని ఇస్తున్నాయి. అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. కానీ మీరు లాజిక్ ఉపయోగిస్తే అది చాలా దూరంలో జరిగితే ఆయన ఇప్పుడు ఎందుకు అక్కడ పెట్టారు? ఈ విషయాలన్నీ నాకు సహాయపడతాయి. మనం గతంలో ఉన్నదానికంటే ఇప్పుడు మరింత దగ్గరగా ఉన్నామని అర్థం చేసుకోవడంలో. ఇరినా స్టెక్సాలా, మీ సూపర్ స్టిక్కర్కు చాలా ధన్యవాదాలు. అది చాలా దయగా ఉంది. మీరు అక్కడ కొంత వెలుగులో ఉండేలా చేయాలి. అది అవసరం లేదు, కానీ మీరు చాలా దయగా చేశారు. సూపర్ స్టిక్కర్కైనా కూడా. మళ్ళీ మీరు అనే భాగానికి తిరిగి వెళ్దాం. ఇప్పుడు నేను మీ గురించి ఎందుకు మాట్లాడాలనుకున్నాను? ఆ పాపప్ చూసిన తర్వాత నేను దాన్ని ఎందుకు ప్రస్తావించాలనుకున్నాను? మీ ప్రాముఖ్యత. మీరు ముఖ్యమైన వారు అనే ప్రకటనను నేను చదవాలి. మీరు ముఖ్యమైన వారు అనే ప్రకటన ఎవరి విలువను, ప్రాముఖ్యతను బలంగా ధృవీకరించే మాట. ఇది వారి ఉనికిని, వారు చేసిన సహాయాన్ని, మరియు వారు ఇతరులపై లేదా ప్రపంచంపై చూపే సానుకూల ప్రభావాన్ని గుర్తిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి సహజమైన విలువ ఉందని, గౌరవంతో మరియు శ్రద్ధతో వ్యవహరించాల్సిన హక్కు ఉందని గుర్తు చేస్తుంది. ఇది మీ విలువను గుర్తిస్తుంది. మీరు సాధించిన విజయాలు లేదా స్థితి ఏమిటైనా వ్యక్తిగత ప్రయాణాన్ని ఇది గుర్తిస్తుంది. మీరు సానుకూల ప్రభావాన్ని ఇస్తారని ఇది గుర్తిస్తుంది. మీ వ్యక్తిగత చర్యలు మరియు ఉనికి ఇతరులపై, మీ చుట్టూ ఉన్న ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. మీరు ఇతరులకు భావోద్వేగ పరంగా మద్దతు కూడా ఇస్తారు. ఇది ప్రోత్సాహం, ఆత్మవిశ్వాసం, కష్టకాలంలో ఓదార్పునిస్తుంది. ఎవరో ఒంటరిగా లేరని, వారి శ్రేయస్సు ముఖ్యం అని గుర్తు చేస్తుంది. ఇతరులు మిమ్మల్ని, మీ విలువను గుర్తిస్తున్నారని తెలుసుకోవడం ద్వారా ఇది స్వీయ విలువను పెంచడంలో సహాయపడుతుంది. చివరికి మీరు ముఖ్యమైనవారు అని చెప్పడం అనేది ఎవరికైనా వారు విలువైనవారు, గౌరవించబడినవారు, ప్రేమించబడినవారు అని చూపించడానికి సులభమైనప్పటికీ లోతైన మార్గం. వ్యక్తిగతంగా నేను నమ్ముతున్నాను, ఆష్ ముఫారెల్ చెప్పిన పర్పస్తో నడిచే, మీ ద్వారా ప్రేరేపించబడే అనే మాటలు మనందరికీ ఇదే చెబుతున్నాయి. ఈ ప్రక్రియలో మనం ఎంత ముఖ్యమైన వారమో మీరు ఆలోచిస్తే వ్యాపార విజయానికి మనమే కీలకం. ఆష్ ముఫారెల్కు మన అంకితభావం, ఆయన సాధించాలనుకుంటున్న లక్ష్యానికి మన విశ్వాసం, ఇవి మనను ఇతర వ్యాపారాల నుండి పూర్తిగా వేరుగా నిలబెట్టే కీలక అంశాలు. నేను తెలిసిన ఏ ఇతర వ్యాపారానికి మన దగ్గర ఉన్న ప్రత్యేకమైన కమ్యూనిటీ లేదు. జరిగే విషయాల్లో మనం ఒక అవిభాజ్య భాగం.
ఓన్ పాసివ్లో జరిగిన వాటిలో కూడా మనం ఒక ముఖ్యమైన భాగమే. మన లేకుండా ఈ వ్యాపారం ఇప్పుడున్న దిశగా వెళ్ళేది కాదని నేను నమ్ముతున్నాను. అందుకే ఆయన ఓ న్యూస్ 4 మొదటి భాగంలో ప్రయోజనంతో నడిపించబడుతున్నది, మీ వల్ల ముందుకు పోతున్నది అని చెప్పారు. మనమే మనకి వెనుక ఉన్న ఆ ప్రేరణ శక్తి. మనమే ఆయనకు ప్రేరణనిచ్చేవాళ్ళు. ఆయన ముందుకు సాగేందుకు మనమే ఆయనకు ఉత్సాహాన్ని ఇస్తున్నాం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన ముందుకు సాగేందుకు ఆ ఉద్దేశాన్ని మనమే ఆయనకు ఇస్తున్నాం. ఎందుకంటే ఆయన దగ్గర పెద్ద కల ఉంది. మనకు మరే ఇతర కంపెనీ ఇవ్వలేని దాన్ని ఆయన నిజంగా కలిగి ఉన్నారు. ఆయన చేస్తున్న పనులు నిజంగా పూర్తిగా ధైర్యవంతమైనవి. ఆ సందేశంలో ఆయన చెప్పారు, మేము ఒక గొప్ప ధైర్యవంతమైన కలను సాధించేందుకు కట్టుబడి ఉన్నాం. ఒక నిమిషం ఆ విషయాన్ని మాట్లాడుకుందాం. అది అంటే ఏమిటి? అదంటే ఎవరు ఇప్పటివరకు ప్రయత్నించని దాన్ని మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అదే ధైర్యవంతమైన అనే అర్థం. అదంటే ప్రమాదకరం కూడా. అదంటే ఇతరులు అసలు ప్రయత్నించని పనులను చేయడం. మనం ఆయన వెనుక నిలబడి ఆయనను ప్రోత్సహిస్తూ మన ప్రయోజనార్థం ముందుకు సాగమని చెప్పడం వల్ల ఆయనను సానుకూల దిశగా ముందుకు నడిపించడంలో ఇది సహాయపడుతుంది. ఈ వ్యాపార విజయానికి మనం అంతర్భాగం. ఈ వ్యాపారానికి మనమే మొదటి వినియోగదారులం. తదుపరి దశలో భాగమయ్యే మొదటి వ్యక్తులు కూడా మనమే. అందుకే మనం మన CEO కోసం సానుకూలంగా ఉండటం, మార్గాన్ని వదలకుండా ఉండటం చాలా ముఖ్యమైనది. నేను ఎప్పుడు చెప్పినట్లే మనం మన కోసం ఇది చేయాలి, కానీ అంతకంటే ముఖ్యంగా మన CEO వెనుక నిలబడటం మన బాధ్యత. అదే నిజంగా మన మార్గదర్శకం. నిన్న మనం మాట్లాడుకున్నట్లుగా ఆయనే మన మార్గదర్శి. ఆయన మనకు తెలియని స్థలానికి మనలను తీసుకెళ్తారు. నిన్న నేను ఆండీస్ గురించి ఒక ఉపమానం ఇచ్చాను. ఎందుకు ఎవరెస్ట్ లేదా కెరెండు ఎక్కేవారు షెర్పా మార్గదర్శకులను తీసుకెళ్తారు? ఎందుకు వారు అలా చేస్తారు? వాళ్ళు మంచి ఎక్కేవారు కాదు. వారిలో చాలా మంది ప్రొఫెషనల్ ఎక్కేవారే. వారికి పర్వతాలను ఎక్కడంలో విస్తృతమైన అనుభవం ఉంది. మరి ఎందుకు మార్గదర్శిని తీసుకుంటారు? సాధారణంగా చెప్పాలంటే ఆ మార్గదర్శకుడు ఉత్తమమైన మార్గాన్ని, అత్యంత సురక్షితమైన మార్గాన్ని తెలుసు ఆ వ్యక్తిని వారి గమ్యస్థానానికి చేర్చడానికి. మరి వారి గమ్యస్థానం ఎక్కడ? శిఖరం. అదే వారు వెళ్ళాలనుకునే స్థలం. మనతో మనం ఏమి చేస్తున్నాం? ఆయనే మన మార్గదర్శి. ఆయనే మనలను శిఖరానికి తీసుకెళ్లే వ్యక్తి. ఆయనే ప్రమాదకరమైన ప్రాంతాల్లో సరైన దారిలో మనకు మార్గనిర్దేశం చేసే వ్యక్తి. ఆయనే మనలను అతి త్వరగా అక్కడికి చేర్చే మార్గాన్ని చూపే వ్యక్తి. అందుకే మనం ఆయనకు ముఖ్యమైన వాళ్ళం. మన కోసం ఆయన ఎప్పుడూ వెనక్కి చూసే వ్యక్తి మనమే. వాళ్ళు ఇంకా నాతో ఉన్నారా? వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారా? అవును బాస్. అందరూ ఇంకా ఇక్కడే ఉన్నారు. మేమంతా మీ వెనుక ఉన్నాం. మమ్మల్ని మనం కావాలనుకునే చోట ఆ శిఖరానికి మీరు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. అందుకే ఆయనకు ఈ ధైర్యమైన కల ఉంది. ఎందుకంటే
అది చాలా ప్రత్యేకమైనదిగా మారబోతోంది. అది సగటు వ్యక్తిలా ఉండదు. ఆయన సగటుగా చేయడు, సాధారణంగా చేయడు, ఇంతే సరిపోతుంది అని అనడు. ముఫారిహ్ మరియు ఆయన వ్యాపారం గురించి ప్రతిదీ చాలా ప్రత్యేకమైనదే. ప్రతి విషయంలో ఇది అంచనాలకు మించి అందిస్తోంది. ఇది తక్కువ ఖర్చుతో అత్యుత్తమాన్ని ఇస్తోంది. మీరు ఎక్కడైనా చూడని విలువను ఇస్తోంది. ఈ అన్ని విషయాలు మనకు భవిష్యత్తులో లభిస్తాయి, కానీ ఇప్పటికైతే ఆయనకు మనం అక్కడ ఉన్నామని తెలుసుకోవాలి. అందుకే మనం ముఖ్యమైన వాళ్ళం. మనమంతా ఆయన వెనుక ఉన్నామని ఆయనకు తెలుసుకునేందుకు మనం ఆయనకు ముఖ్యమైన వాళ్ళం. మనమంతా ఆయనకు ముఖ్యమైన వాళ్ళం ఎందుకంటే తదుపరి దశలో మొదటి వినియోగదారులు మనమే అవుతాం. మనమంతా ఆయనకు ముఖ్యమైన వాళ్ళం ఎందుకంటే నిజంగా ఆయన మన కోసం ఇది చేస్తున్నాడు. ఆయన తన కోసం ఇది చేయడం లేదు. డబ్బు కోసం ఆయన ఖచ్చితంగా చేయడం లేదు. ఆయన సరైన విషయాల కోసం గుర్తించబడాలని కోరుకుంటున్నాడు. అలాగే ముఫారిహ్ కలిగిన ఈ ధైర్యమైన కల వెనుక ఉన్న కారణాల్లో మనం భాగం. అయితే ఇప్పుడు సంక్షిప్తంగా చెప్పుకుందాం. నిన్న పాపల్లో నేను చూసినది నిజంగా నా లోపల ఏదో ప్రేరణను కలిగించింది. అది మళ్ళీ నన్ను ఉత్సాహపరిచింది. ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్తున్నామనే భావన కలుగుతోంది. బంతి గిరగిరా తిరుగుతున్నట్టు నాకు అనిపిస్తోంది. కొంత వేగం వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. అడ్డంకులు ఖచ్చితంగా మన వెనుకే ఉన్నాయి. అయిన రోజు మరిన్ని మంచి వార్తలు వస్తున్నాయని చెప్పడం, ఇవన్నీ నా దృష్టిలో సానుకూలంగా సూచిస్తున్నాయి. దీనర్థం ఆయన రోజు పోరాటాలు చేయడం లేదు. ఆయన వైపు సానుకూల వార్తలు వస్తున్నాయి. అది మనందరికీ ఖచ్చితంగా మంచిదే. మనమంతా దీని వెంటనే ఉండాలి. స్నేహితులారా, మనమంతా సానుకూలంగా ఉండాలి. మన సీఈ వెనుక నిలబడాలి. అదే ఆయనకు ప్రేరణను ఇస్తుంది. మనమంతా మన సీఈ వెనుక ఉన్నామన్న భావన ఆయనను ప్రతి ఉదయం లేచేలా చేస్తుంది. మీరు చేస్తున్నదే కొనసాగించండి. స్నేహితులారా, ఈ ప్రయాణం దాదాపు ముగింపుకు చేరింది. అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మనం ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు చాలా దగ్గరగా ఉన్నామనే నమ్మకం నాకు ఇప్పుడు ఎక్కువగా ఉంది. ముందు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి వేచి ఉండండి. మీ బ్యాక్ ఆఫీస్లోకి లాగిన్ అవుతూ ఉండండి. అక్కడే తదుపరి వార్తలు కనిపించబోతున్నాయి. స్పష్టంగా మేమేమైనా వినిపిస్తే మీకు వెంటనే తెలియజేస్తాం. కానీ ఇటీవలి కాలంలో మేమేమీ వినకుండానే ఎక్కువ మంది ఎక్కువ పాపస్ వస్తున్నాయి. ఏమైనా మిత్రులారా, ఇవాళ నా నుంచి ఇంతే.